హాయ్ గైస్, ఈ రోజు కనుక మనం టాపిక్ చూసుకున్నట్లయితే వెస్పారా నెట్వర్క్ గిట్హబ్ వాళ్ళు డెవలప్ చేశారు. సో దీన్ని ట్రస్ట్ చేస్తాను. 100% జెన్యున్ అనమాట. ఈ ఇమేజ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి గైస్. స్క్రీన్ షాట్ తీసుకొని ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. మీరు కనుక గూగుల్ ఓపెన్ చేసినట్లయితే ఈ ఇమేజ్ అని ఉంటుంది. ఇమేజ్ నొక్కిన తర్వాత నేను ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఇక్కడ మీకు యాప్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది ఉంటుంది, అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు రెఫరల్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేయండి గైస్. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి విస్పేరా నెట్వర్క్ అని వస్తుంది. ఇక్కడ కింద మనకి స్వైప్ టు కంటిన్యూ అని ఉంటుంది, అది స్వైప్ చేయండి గైస్. స్వైప్ చేసిన తర్వాత మనకి సైన్ ఇన్ విత్ గూగుల్ అని వస్తుంది. సైన్ ఇన్ విత్ గూగుల్ అనేది క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క గూగుల్ అకౌంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అయిన వాటిలో మీకు నచ్చిన గూగుల్ అకౌంట్ అనేది కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత అది లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మన నేమ్, సర్నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అనేవి అడుగుతుంది. అన్ని ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కింద రిఫరల్ కోడ్ అని ఉంటుంది కదా, ఆ రిఫరల్ కోడ్ దగ్గర నేను ఇక్కడ రిఫరల్ కోడ్ ఇస్తాను వీడియోలో, అది చూసి ఎంటర్ చేయండి గైస్. ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మనకి యాడ్ అవుతాయి రిఫరల్ కోడ్ వల్ల. ఇప్పుడు హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మైనింగ్ యాక్టివ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే బూస్ట్ ని క్లిక్ చేసినట్లయితే మనం ఈ బూస్ట్ అనేది క్లిక్ చేస్తే కనుక మనకి యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే మైనింగ్ స్పీడ్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. ఇలా 5 యాడ్స్ చూడడం ద్వారా మనకి మైనింగ్ స్పీడ్ అనేది డబుల్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయడం ద్వారా కూడా మనకి బూస్టింగ్ అనేది పెరుగుతుంది. సో మాక్సిమం ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసుకోండి గైస్. ఇప్పుడు మనం ప్రొఫైల్ సింబల్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే మన యూజర్ నేమ్, ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అన్ని ఇచ్చి, ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చి మనం కేవైసీ అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది.